ప్రెగ్నెంట్ అని నాటకమాడి ఇంట్లోకి వచ్చిన రోహిణి మోసాన్ని బయటపెట్టిన మీనా, ఊహించని నిర్ణయం తీసుకున్న మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోహిణి ఎలా దొరకపోతుంది, మీనా ఎలా కనిపెట్టింది అనేది ముగ్గు వేస్తూ ఈ వీడియోలో తెలుసుకుందాము. అరుణ్కి క్షమాపణ చెప్పి ఇక బాలు అయితే మనోజ్ని ఇంటికి తీసుకువస్తాడు. పోలీస్ స్టేషన్లో మనోజ్ కోసం బాలు పోలీసుల్ని బ్రతిమలాడడం, తనని అరెస్ట్ చేయమని ఇలా అడగడంతో అవన్నీ కూడా గుర్తు చేసుకొని మనోజ్ మొత్తు దిగిపోయిన తర్వాత అన్నీ కూడా గుర్తుకు వచ్చి బాలు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. రే, నేను నిన్ను ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, నిన్ను మోసం చేసినా, చిన్నప్పుడు నిన్ను జైలుకి పంపించినా నా మీద నీకు కోపం లేదురా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక బాలు, నువ్వు నా అన్నయ్యురా, చిన్నప్పుడు ఏదో తెలియని వయసులో చేశావు, అలాగని నీ మీద నేనెందుకు ద్వేషం పెంచుకుంటాన్రా? ఎలాగో పెద్దన్నయ్య మనకి దూరం అయ్యాడు, నిన్నెందుకు నేను దూరం చేసుకుంటాను, నువ్వంటే నాకు ప్రాణంరా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మనోజ్ బాలుని కౌగిలించుకొని ఇలా అంటాడు. రే బాలు, నీలాంటి తమ్ముడు దొరకడం నా అదృష్టం, కానీ నేనే పెద్దన్నయ్యని బలవంతంగా నీళ్ళల్లో తోసేసి చంపేసి నీ మీద ఆ నింద వేసి నీకు నేను అమ్మని దూరం చేసి శిక్షని వేశాను. లేదు, అమ్మకి నేను నిజం చెప్పేస్తాను అని మనోజ్ అనేసరికి, వద్దురా, ఇన్ని రోజులు ఏ భ్రమలో అయితే అమ్మ ఉందో అలాగే ఉండని, మళ్ళీ నీ మీద అమ్మ ద్వేషం పెంచుకుంటుంది, అమ్మ గురించి నీకు తెలుసు కదా అని బాలు అయితే చెప్తాడు. వీళ్ళిద్దరు మాటలు విని శృతి షాక్ అయిపోతూ రవి దగ్గరికి వెళ్ళి, అదేంటి రవి, మీ పెద్దన్నయ్య చావుకి కారణం బాలు అన్నావు, మనోజే అది చేసి మీ బాలు అన్నయ్య మీద నింద నెట్టేశాడంట, ఈ విషయం నీకు తెలీదా అని అడుగుతూ ఉంటే, లేదు నాకు ఆ విషయం తెలీదు అని అంటూ ఉంటాడు రవి. ఇక రవి అలా అనేసరికి, అన్నయ్య, మనోజ్ అన్నయ్య బాలు అన్నయ్య మీద ఇంత నింద వేశాడా? అసలు నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు అందరూ కూడా బాలు అన్నయ్యే పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేశాడు అనుకున్నాం, కానీ మనోజ్ అన్నయ్య చేసిన పనికి బాలు అన్నయ్య జైలు శిక్ష అనుభవించాడని, అమ్మ ప్రేమకి దూరం అయిపోయాడని ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటాడు రవి. ఇంకా ఆలోచిస్తున్నావేంటి రవి, పద ఆంటీకి ఈ విషయం చెప్దాము అని అంటూ ఉంటుంది శృతి. బాలు అన్నయ్య ఏం మాట్లాడాడు అని అడుగుతూ ఉంటే, మనోజు ఈ విషయం మీ అమ్మకి చెప్తానంటే వద్దని బాలు ఆపాడు అని చెప్తూ ఉంటుంది శృతి. మరి అన్నయ్య మనోజ్ అన్నయ్యనే చెప్పొద్దన్నాడు, మనం ఎందుకు చెప్పడం, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అమ్మకి తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు రవి. ఏంటి రవి, ఇంత సెల్ఫిష్గా ఎలా తయారయ్యావు నువ్వు? ఒక పక్క ఆంటీ బాలుని కన్న కొడుకు కన్నా బయట వాళ్ళకన్నా దారుణంగా చూస్తుంది, అలాంటి ఆ ఆంటీకి బాలు ఏ తప్పు చేయలేదని చెప్పే బాధ్యత మనకుంది, నిజం చెప్పినా కూడా నోరు మూసుకొని నేను అస్సలు కూడా ఉండలేను అని చెప్తూ ఉంటే, చూడు శృతి, నీ ఆరాటం నాకు అర్థమైంది, కానీ బాలు అన్నయ్య మనోజ్ అన్నయ్యనే చెప్పొద్దన్నాడు, అలాంటప్పుడు మనం చెప్తే ఏం బాగుంటుంది? అంటే అమ్మ ఇప్పుడు ఇన్ని రోజులు కూడా వాడిని బాధ పెట్టినందుకు కుమిలిపోతుంది, ఏడుస్తుందని భయమేసి ఉంటుంది, అందుకని కొన్ని నిజాలు తెలిసినప్పుడు ఒకళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకి తెలియదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రవి అన్న మాటలకి ఇలా చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రవి, అలాగే అని శృతి అప్పుడు మెత్తపడుతుంది. ఇదంతా జరుగుతూ ఉండగా ఈ తర్వాత ప్రభావతి దగ్గరికి సత్యం అయితే వెళ్తాడు. సత్యం వెళ్ళి ప్రభావతితో ఇలా అంటాడు. ప్రభా, రోహిణిని ఇంటికి తీసుకొద్దాము, మనోజ్ గాడు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, వాడు ఇలా తాగేసి పోలీస్ స్టేషన్లు వెంట తిరుగుతుంటే చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. సత్యం, ఏంటండి దాన్ని ఇంటికి తీసుకొచ్చేది? వీడు 2 రోజులు బాధపడతాడు, 3 రోజులు బాధపడతాడు, తర్వాత వీడికి అలవాటైపోతుంది, కానీ అది లోపలికి వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక మోసం చేసి మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది. ఇప్పటి వరకు అది ఆడిన డ్రామాలో మనం అందరం పిచ్చి వాళ్ళం అయిపోయాము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఇక సత్యం, అది కాదు ప్రభా అంటే, లేదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఇంటికి మాత్రం నేను రానివ్వను అని కరాఖండిగా చెప్పేస్తుంది. ఇలా ఇదంతా జరుగుతుండగానే అప్పుడే ఇక
మీనా బాలుతో ఇలా అంటుంది. మనమే రోహిణి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామండి, ఒక్కసారి వచ్చి అత్తకి క్షమాపణ చెప్పమందాము అని అంటూ ఉంటుంది. మీనా, చూడు మీనా, ఇప్పుడు నువ్వు రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణిని తీసుకొచ్చావంటే మా అమ్మ నిన్ను క్షమించదు. ఏదైతే అదే జరుగుతుంది. నువ్వు మాత్రం రోహిణి దగ్గరికి వెళ్ళొద్దు, తనతో మాట్లాడొద్దు అని బాలు చెప్పేస్తాడు. తర్వాత ఎవరొకరు ఫోన్ చేస్తారు, తనని తీసుకువెళ్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణి విద్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉందని తెలుసుకున్న సుగుణమ్మ విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చేసరికి రోహిణి ఒంటరిగా కూర్చొని ఆలోచించి బాధపడడం చూసి, నీకు ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందే తెలుసు, నేను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు. చూసావా నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందా అని సుగుణమ్మ బాధపడుతూ ఉంటే, ఇప్పుడు నా పరిస్థితికి ఏమైందని ఎందుకు అలా ఏడుస్తున్నావు? నేను బాగానే ఉన్నాను కదా. అయినా నువ్వు కోరుకున్నది ఇదే, నిజాలు బయటపడిపోవాలని. బయటపడిపోయాయి, నన్ను గెంటేస్తారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. నా జీవితంలో నాకు అంతా కూడా నష్టం కలిగించింది నువ్వేనమ్మా. ముందు పెళ్ళి వద్దన్నా చేసి నా జీవితాన్ని నాశనం చేసావు. ఇప్పుడు నాకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటే ఇదిగో ఇలా జరుగుతుంది. అన్నీ నీకు ఇష్టంగానే జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఏ కన్న తల్లి కూతురు కాపురం కూలిపోవాలని, జీవితం నాశనం అయిపోవాలని కోరుకోదే. ఆ విధి రాసిన రాతని ఎవరు తప్పించలేరు కదా. కానీ నీ విధిని రెండో పెళ్లి చేసుకొని నువ్వే రాసుకున్నావు. లేనిపోని అబద్ధాలు ఆడి మోసాలు చేసి కుటుంబాన్ని దూరం చేసుకొని భర్త ప్రేమకు కూడా దూరం అయ్యావు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అప్పుడే ఇక ఆ మాట విని, నేను నా భర్తకి దూరం అయ్యానని ఎవరు చెప్పారు నీకు? నేను రేపే మా ఇంటికి వెళ్తున్నాను అని రోహిణి చెప్తుంది. ఇంతలో ఇక విద్య, ఏంటే మీ ఇంటికి వెళ్తున్నావా? రేపే మీ ఇంటికి వెళ్తున్నానంటున్నావు. రేపేమన్నా మంత్రం వేసినట్టు మీ అత్తగారు వచ్చి నిన్ను బ్రతిమలాడి ఇంటికి తీసుకువెళ్తుందా అని అడుగుతూ ఉంటే, మా అత్తగారే కాదు, కుటుంబం మొత్తం కూడా వస్తుంది. నా తోటి కోడళ్ళు ఇద్దరు వాళ్ళ హస్బెండ్లతో వచ్చి నన్ను తీసుకువెళ్తారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఏం చేయబోతున్నావే నువ్వు? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విద్య, అవునమ్మా, ఏం చేయబోతున్నావు మళ్ళీ? చూడు రోహిణి, ఇప్పటి వరకు ఆడిన నాటకాలు, చేసిన మోసాలు చాలు. ఇప్పుడైనా వాళ్ళని వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. ఖచ్చితంగా అల్లుడి గారు ఒప్పుకుంటారు. ఎందుకంటే మనోజు చాలా మంచి మనసు. తను ఖచ్చితంగా మళ్ళీ నిన్ను భార్యగా ఒప్పుకుంటాడు. ఈసారి అబద్ధాలు చెప్పి కాదు, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ఇలాగా, రోహిణి, నేను ఎలా వెళ్ళాలో, నేను వాళ్ళ కాళ్ళు పట్టుకాలో లేకపోతే వాళ్ళే నన్ను తీసుకువెళ్తారో మీరే చూద్దరు. కానీ రేపు నేను ఆడకపోయే నాటకానికి మొత్తం కుటుంబం మొత్తం కదిలొస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఉసై, ఇంకా నాటకాలంటా వింటే నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటుంది విద్య. ఇప్పటి వరకు సరిపోలేదా? మీ అత్తగారు నిన్ను చితకబాది ఆ చంప ఈ చంప వాయించి బయటికి గెంటేసింది. కనీసం నీకు ఇంత కూడా అసలు దిగులు లేదో, పశ్చాత్తాపం పొందటం లేదో, ఆ తప్పు చేసావని గిల్టినెస్ కూడా నీలో లేదో అని చెప్తూ ఉంటే, తప్పు చేశానా? నేనేం తప్పు చేశానే? మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరాలని అబద్ధం చెప్పాను. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మాణిక్యాన్ని తీసుకొచ్చి డ్రామా ఆడించాను. ఇందులో నేను చేసిన తప్పేంటి? 100 అబద్ధాలైనా ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. నా పెళ్లి చేసుకోవడానికి నేనే ఒక అబద్ధం 100 అబద్ధాలకి దారి తీసింది. అంతకు మించి దీంట్లో నేను చేసిన తప్పేమీ లేదు. తప్పన్న వాళ్ళదే తప్పు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అసలు ఆ మాటే వినని దాన్ని ఎలా కన్నావమ్మా? రోహిణి ఇంత మొండిదాల్లా ఉందేంటి అని అడుగుతుంటే, తను ఇదివరకులా రోహిణిలా లేదు. ఏంటో నాకు స్వార్థంగా బాగా ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటూ మాట్లాడే మాటల కింద వినపడుతుంది నాకు ఈ రోహిణి వాయిస్ అని చెప్తూ ఉంటుంది సుగుణమ్మ. సుగుణమ్మ మాటలకి అప్పుడే రోహిణి, అవును, నేను ఎదుటి వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకని నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని సుగుణమ్మతో అంటుంది. కానీ నువ్వు ఆడుతున్న నాటకం బయటపడితే మాత్రం ఈసారి అల్లుడి గారు నిన్ను క్షమించడం కాదు, మెడ పట్టుకొని నిన్ను చంపేస్తారు, పీక పట్టుకొని నొక్కు నొక్కుతారు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. అంత సీన్ లేదులే మనోజ్కి. అంత సీన్ ఉన్నవాడైతే ఎప్పుడైతే నేను మోసం చేశానని తెలిసిందో అప్పుడే నా చెంప మీద చెల్లుమనిపించేవాడు.
కానీ తను నన్ను కొట్టలేదు. నువ్వేమీ ఎక్కువగా ఆలోచించుకో మా గురించి. నా కాపురాన్ని నేను ఎలా నిలబెట్టుకోవాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా తనైతే ఇక అలా అన్న తర్వాత ఇలా చెప్తూ ఉంటుంది. విద్య, నువ్వు మీనాకి ఫోన్ చెయ్యి, రోహిణి కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పు అని అంటూ ఉంటుంది విద్యతో. అప్పుడు ఇక విద్య, అదేంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటే, నేను చెప్తున్నాను కదా కళ్ళు తిరిగి పడిపోయానని, నువ్వు ముందు మీనాకి ఫోన్ చెయ్యి, అదైతేనే కొంచెం తొందరగా రెస్పాండ్ అవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మాట విని విద్య మీనాకి ఫోన్ చేస్తుంది. విద్య ఫోన్ చేస్తుందేంటి, ఒకవేళ రోహిణి గురించి ఏమన్నా చెప్పడానికి అని మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీనా, నేను విద్యాని మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే, విద్యను అనే బదులు మోసగత్తెని అని చెప్పొచ్చు కదా విద్య అని అంటూ ఉంటుంది మీనా. మీనా, అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకెలా మాట్లాడాలి, నువ్వు ఏమన్నావో ఏం చేశావో, అసలు నీ స్నేహితురాల కోసం మా కుటుంబాన్ని నువ్వు కూడా మోసం చేశావా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు అవన్నీ విషయాలు మాట్లాడుకునే సమయం లేదు మీనా. రోహిణి కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను, ఫలానా హాస్పిటల్ దగ్గరికి నువ్వు వచ్చేసెయ్యి. మళ్ళీ నా ఒక్కదాని వల్ల అక్కడ ఏం జరుగుతుందో నేను ఎలా చూసుకోగలను అని చెప్తూ ఉంటుంది మీనాతో. విద్య ఆ మాట విని రోహిణి కళ్ళు తిరిగి పడిపోయిందా, ఎందుకు పడిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. ఏమో నాకు తెలీదు, సడన్గా వాంతి చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైందో కూడా అర్థం కావడం లేదు, తను స్పృహలో లేదు అని చెప్పి విద్య ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఇక పక్కనే ఉన్న శృతి, ఏమైంది మీనా, ఏంటి విద్యతో అలా సీరియస్గా మాట్లాడావు, తర్వాత ఏమో షాక్ అయిపోయావు, ఏం జరిగింది అని శృతి అడగడంతో అప్పుడే మీనా రోహిణి కళ్ళు తిరిగి పడిపోయిందంట అని అనగానే, అవునా, పద వెంటనే వెళ్దాము అని రవి, బాలు, శృతి, మీనా ఇంట్లో ఇక బాలు అయితే ప్రభావతికి చెప్పొద్దు అనడంతో ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రోహిణిని డాక్టర్ అయితే చెకప్ చేస్తూ ఉంటుంది. చెకప్ చేస్తూ ఉన్న డాక్టర్తో రోహిణి ఇలా అంటుంది, నేను ఏం మాట్లాడాలో మొత్తం కూడా మీకు చెప్పాను కదా, మీకు కావాల్సిన డబ్బులు మీ పేమెంట్లో వేసేసాను, కాబట్టి మీరు నేను చెప్పినట్టే చెప్పండి అని అంటూ ఉంటుంది రోహిణి. తప్పకుండా అలాగే చెప్తాను అని డాక్టర్ కూడా డబ్బులు తీసుకొని అబద్ధం చెప్పడానికి సిద్ధమైపోతుంది. అప్పుడు ఇక బాలు, మీనా, రవి, శృతి హాస్పిటల్కి వస్తారు. విద్య బయట అలా తిరుగుతూ ఉంటుంది. ఏమైంది రోహిణికి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, ఏమో మీనా, లోపలికి వెళ్ళిన డాక్టర్ ఏమీ చెప్పలేదు, బయటికి వస్తే కానీ ఏమీ తెలియదు అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక డాక్టర్ అయితే బయటికి వస్తారు. డాక్టర్, నా ఫ్రెండ్కి ఎలా ఉందని విద్య అడగడంతో, తను నీ ఫ్రెండ్ అమ్మా అని అడుగుతూ ఉంటే, అవును డాక్టర్, వీళ్ళేమో ఆమెకి తోటి కోడళ్ళు అలాగే మరుదులు వీళ్ళిద్దరూ కూడా అని పరిచయం చేస్తుంది డాక్టర్కి. ఎలా ఉంది రోహిణికి అని మీనా అడగడంతో, కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్. ఒక్కసారి విద్యతో పాటు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ రోహిణి, ప్రెగ్నెంట్ అంటూ నాటకం మొదలుపెట్టావా అని విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా, బాలు నలుగురు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. లోపలికైతే వెళ్తారు. అప్పుడు ఇక కడుపు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఈ పాపిష్టి దాన్ని కడుపులో ఎందుకు పుడుతున్నావు నువ్వు, నేను మోసం చేశానని మీ నాన్నకి నన్ను దూరం చేశారు, నువ్వు నా కడుపులో ఉండడం కన్నా చచ్చిపోవడమే కరెక్టు, చచ్చిపో అంటూ కడుపు మీద కొట్టుకుంటుంది. అప్పుడే ఇక మీనా, రోహిణి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటే, అవును మీనా, పిచ్చి పట్టింది. మనోజ్ కోసం ఆ రోజు నేను అత్తయ్యతో చెప్పిన అబద్ధం నా చేత ఎన్నో అబద్ధాలని ఆడించింది. ఎక్కడ నేను కోటీశ్వరాల్ని కాదు అని అత్తయ్యకి తెలిస్తే నన్ను మనోజ్కి దూరం చేస్తుందని ప్రతిసారి కూడా నేను ఆ నాటకం ఆడుతూనే వచ్చాను. అంతే తప్ప కట్టుకున్న భర్తని మోసం చేయాలని ఏనాడు కూడా అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు మనోజ్ దృష్టిలో నేను చెడ్డదాన్నయ్యాను, తప్పు చేసిందాన్నయ్యాను. ఇప్పుడు నేను మనోజ్కి నా ముఖం ఎలా చూపించను, నా మనోజ్ నన్ను ఇక కాపురను తీసుకువెళ్తాడని నమ్మకం పోయింది. అందుకే నాతో పాటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా పోతే బాగుంటుంది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, మనోజ్ లేని జీవితం నాకు అవసరం లేదు, నాకు నా బిడ్డకి అవసరం లేదు అని అంటూ రోహిణి అయితే ఆస్కార్ అవార్డులో నటించేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అలా నటించడం చూసి అందరూ కూడా నిజమేననుకొని నమ్మేస్తారు. అప్పుడు ఇక రోహిణిని చూసిన మీనా, నువ్వేమీ కంగారు పడుకో, ఏంటండి మాట్లాడరు అని అడుగుతూ ఉంటే, చూడు పార్లలమ్మ, ఆ రోజు నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మకి డబ్బు పిచ్చి ఉందని తెలుసుకొని మా అమ్మని నేను కోటీశ్వరాలని చెప్పి నమ్మించి మోసం చేశావు. అప్పుడు నువ్వు వాడి మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఇప్పుడు నువ్వు మా వంశ వారసుణ్ణి కడుపులో మోస్తున్నావు. ఇక నిన్ను ఒంటరిగా ఎందుకు వదిలేస్తాము? మా అమ్మకి నేను ఎలాగైనా నచ్చ చెప్తాను, నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను అని బాలు చెప్తాడు. ఆ మాట విని శృతి, రవి కూడా, అవును రోహిణి, నువ్వేమీ కంగారు పడుకో, వెంటనే మేము అత్తయ్యతో చెప్తాము, అత్తయ్యతో చెప్పి నిన్ను లోపలికి తీసుకువెళ్తాము. నువ్వు ప్రెగ్నెంట్ అని, తల్లివి కాబోతున్నావని తెలిస్తే ఖచ్చితంగా నీ మీద కోపం పోతుంది అని మీనా, శృతి నలుగురు కూడా రోహిణిని తీసుకుని అయితే బయలుదేరుతారు. అప్పుడు ఇక విద్య అయితే, నువ్వు వెళ్ళవే, నాకు పనుంది, నేను స్కూటీ మీద వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంది విద్య. రోహిణిని తీసుకొని ఇంటికి వచ్చాక ప్రభావతి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రభావతి రోహిణిని చూసి షాక్ అయిపోతూ, ఎవరే ఎవరే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, ఎందుకు వచ్చావు, నా కుటుంబాన్ని మోసం చేసి నువ్వు ఏం సాధించాలనుకున్నావో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి మాటలకి అప్పుడు ఇంకా ఇలా చెప్తూ ఉంటుంది మీనా, అత్తయ్య, నేనే తనని తీసుకొచ్చాను, ఎటువంటి పరిస్థితుల్లో తనని తీసుకొచ్చానంటే అని చెప్పబోతుంటే, నువ్వెవరితోవే దాన్ని తీసుకురావడానికి, అయినా తాను దూరడానికి సందులేదని మెడకు డోల్ అన్నట్టు ఈ ఇంటి పెద్దని నేనున్నాను కదా, నువ్వెందుకు పెత్తనం తీసుకున్నావు, నువ్వెందుకు దాన్ని రానిచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక సత్యం, ప్రభా, జరిగిపోయిందేదో జరిగిపోయింది, అదంతా కూడా మనోజ్ గడి మీద ఉన్న ప్రేమతోనే కదా చేసింది, ఇంకెందుకు తనని నువ్వు ఇలాగ వేధిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అవునండి, నేను వేధిస్తున్నాను, అది చేసిన మోసానికి నేను వేధిస్తున్న దానిలాగే మీకు కనిపిస్తాను, నేను అరవడం కనిపిస్తుంది తప్ప అది చేసిన మోసం మీకు కళ్ళెదురుగా కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు, అమ్మ, ఇప్పుడు నువ్వు ఏదన్నా కాదన్నా సరే తను ఒంటరిది అయిపోతుంది, అసలే తను వట్టి మనిషి కూడా కాదు, షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటారు బాలు, శృతి ఇద్దరు కూడా. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి లోపలే ఉన్న మనోజ్ అయితే బయటికి వస్తాడు. బయటికి వచ్చేలా అంటాడు, ఏంట్రా నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే, నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటే, కడుపులో ఉన్న బిడ్డతో సహా భర్తకి దూరమైన నేను చచ్చిపోతాను అంటే జాలిపడి ఇంటికి తీసుకొచ్చాము, మళ్ళీ తనకేదైనా జరగరాంది జరిగితే చాలా సమస్యలు వస్తాయి అత్తయ్య అని మీనా అయితే చెప్తుంది. పెద్ద మనసుతో తనని లోపలికి రానివ్వండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఇక ప్రభావతి కూడా ఏమీ అనలేకపోతుంది. ఇక మనోజ్ అయితే, ఎన్ని రోజుల నుంచో నేనే అనుకుంటున్నాను, ఈ రోజుకి నా కల నిజమైంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోజ్, ఇంతలో ప్రభావతి, అత్తగారి వైపు ఆస్తి రాకపోయినా మా అత్తగారు వైపు ఆస్తి అన్న వస్తుంది, దాంతో అన్న సంతోషంగా ఉంటారు అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోహిణిని కూర్చోబెట్టి మీనా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. చూడు రోహిణి, నువ్వు పైన అటు ఇటు తిరగడానికి వీల్లేదు, మెట్లు ఎక్కువగా ఎక్కకూడదు, గుర్తుంది కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఇలా అంటూ ఉంటుంది రోహిణి, చాలా థ్యాంక్స్ మీనా, నీ వల్లే నేను మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాను అని చెప్తూ ఉంటుంది. నీ వల్లే ఈరోజు నా బిడ్డ నా కడుపులో ఉన్నాడు అని అంటుంది. దాందేముంది, నువ్వేమీ కంగారు పడుకో అని చెప్తూ ఉంటుంది మీనా. తర్వాత ఇక విద్య ఫోన్ చేస్తుంది రోహిణికి. విద్య ఫోన్ చేసేసరికి ఆ ఫోన్ అయితే రోహిణి హాల్లో ఛార్జింగ్ పెట్టి తను గదిలో ఫ్రెష్ అప్ అయి ఉంటుంది. అప్పుడే ఇక ఫోన్ రింగ్ అవ్వడం చూసిన మీనా ఫోన్ దగ్గరికి వచ్చి, రోహిణి ఫోన్ రింగ్ అవుతుందో, విద్యనేనా, విద్య అయితే మాట్లాడదాం, తను స్నానం చేస్తుందని చెప్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది మీనా. ఆ మీనా అలా చెవి దగ్గర పెట్టుకోగానే అప్పుడే ఇక విద్య ఇలా అంటుంది, ఒసే రోహిణి, మొత్తానికి అనుకున్నది సాధించావే,
ఎలాగ నువ్వు అత్తగారింట్లో అడుగు పెడతావని చాలా భయమేసింది. తిమ్మిని బమ్మిని చేసి మొత్తం ప్రెగ్నెంట్ నాటకమాడి డాక్టర్కి డబ్బులు ఇచ్చి ఏ నాటకమాడావి. ఈ నువ్వు రియల్లీ గ్రేట్. అమ్మో, నీ ముందు ఆస్కార్ అవార్డు గ్రహీతలు కూడా తలంచాల్సిందే అని విద్య అయితే నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు ఇక మీనా రోహిణి చేసిన మరో నాటకాన్ని మోసాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పాలా వద్దా? చెప్తే మళ్ళీ అత్త ఈ జన్మలో అసలు రోహిణిని క్షమించదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే శృతి వచ్చి ఏమైంది మీనా అలా ఉన్నావు అని అడుగుతుంది. మనమందరం రోహిణి ప్రెగ్నెంట్ అని ఆనందపడుతున్నాం కదా అని అంటూ ఉంటే అవును, రోహిణి ప్రెగ్నెంట్ కాదు, తను నాటకమాడి ప్రెగ్నెంట్ అంటే లోపలికి రానిస్తారని నాటకమాడి ఇక్కడికి వచ్చింది అని చెప్పడంతో అప్పుడే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. శృతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును, రోహిణి ప్రెగ్నెంట్ కాదు, విద్య ఫోన్ చేసింది, రోహిణి అనుకొని నాతో నిజం చెప్పింది అని మీనా అనడంతో ఈ మాటలన్నీ విన్న ప్రభావతి రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక రోహిణి కిందకి వస్తుంది. ఏంటత్తయ్యా అని అంటూ ఉంటే చంప పగలగొడుతుంది రోహిణిది. ఇక చంప పగలగొట్టిన తర్వాత అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అమ్మా, అదేంటమ్మా కడుపుతో ఉన్న రోహిణిని కొట్టావా అని అడుగుతూ ఉంటే రే, ఇది మళ్ళీ మనల్ని మోసం చేసిందిరా, కడుపు నాటకం వేసుకొని ఇంట్లోకి అడుగు పెట్టిందిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మనోజు రోహిణి వైపు కోపంగా చూసి మా అమ్మ చెప్పింది నిజమేనా, నువ్వు ప్రెగ్నెంట్ అని నాటకం ఆడావా అని అడుగుతూ ఉంటాడు. లేదు మనోజ్, నాది నిజంగానే ప్రెగ్నెంట్ అని అనగానే అప్పుడే ఇక రోహిణి చెయ్యిని తన తల మీద వేసుకొని ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్వా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి ఇలా చెప్తుంది, నన్ను క్షమించు, నేను ప్రెగ్నెంట్ని కాదు, మళ్ళీ నీకు దూరం అయితే బ్రతకలేనని, ఇలా నాటకం ఆడితే కానీ నన్ను తీసుకువెళ్ళరని లోపలికి వచ్చాను, ఇలా ప్రెగ్నెంట్ నాటకం ఆడాను అనే నిజాన్ని బయట పెడుతుంది మనోజ్ మీద ఒట్టు వేసి. అప్పుడు ఇక మనోజ్ అయితే రోహిణి పీక పట్టుకొని నీ కడుపులో మన బిడ్డ ఉన్నాడని ఎంత ఆశ పెట్టావే, ఇంకా నువ్వు మోసం చేయడం మానలేదనమాట. కాళ్ళు పట్టుకొని ఏ తప్పు చేయనని నన్ను క్షమాపణ అడిగిన నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చేవాడిని, కానీ నువ్వు అలా చేయకుండా ప్రెగ్నెంట్ నాటకం ఆడావు చూడు, మళ్ళీ ఎమోషనల్తో ఆడుకున్నావు చూడు నిన్ను అని పీక పట్టుకుంటాడు మనోజ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.